ఇప్పుడు వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ద క్యారెక్టర్ ఆఫ్ ద గాడ్, క్యారెక్టర్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క గుణశీలత, దేవుని యొక్క గుణశీలత, దేవుని యొక్క అనేక లక్షణాలలో, అనేకమైన లక్షణాలలో ఈ లక్షణము ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను, నేను దాన్ని నెరవేర్తును. మాట నెరవేర్చు దేవుడు. స్తోత్రం చెప్పండి. మాట నెరవేర్చువాడు, మాట తప్పనివాడు అని విన్నాం. అబద్ధము ఆడనివాడని విన్నాం. అలాగనే అబద్ధం ఆడలేదు ఆయన, అలాగనే మాట తప్పనివాడని విన్నాం. కానీ మాట నెరవేర్చువాడు, స్తోత్రం చెప్పండి, మాట నెరవేర్చువాడు. ఏదైతే మాట చెప్పాడో దానిని కంప్లీట్ చేస్తాడు, దానిని సంపూర్ణం చేస్తాడు, దానిని జరిగిస్తాడు. నెరవేర్చడం అంటే ఏంటి? నెరవేర్చడం అంటే ఏంటి? మాట చెప్తాము కానీ దాన్ని చెయ్యం. మాట చెప్తాము, దాన్ని మర్చిపోతాం. మాట చెప్తాము, దాన్ని కొంచెం తిప్పుతాం. మాట చెప్తాము, దాన్ని మారుస్తాం. మాట చెప్తాము, ఆ మాట మీద నిలబడలేము. కానీ నేనేంటంటున్నాడంటే, ఆయన మాట చెప్తాడు, ఆ మాట మీద నిలబడతాడు. ఆయన మాట చెప్తాడు, ఆ మాటని మరలా ఆయన తిప్పడు. ఆయన మాట చెప్తాడు, ఈ లక్షణములో ఆయన మాట చెబుతాడు, దానిని కొనసాగించువాడు. స్తోత్రం చెప్పండి. ఆ మాటనట కొనసాగించి నెరవేరుస్తాడు, దానిని జరిగిస్తాడు. మేరీ అనగా మరియమ్మ గారిని పిలిచి ఆమె దగ్గరకు ఒక వర్తమానాన్ని పంపించాడు. ఆయన ఒక వర్తమానాన్ని పంపించాడు. దేవుని దూత ద్వారా, గాబ్రియేల్ దూత ద్వారా ఒక వర్తమానం పంపించాడు. మరియా, నువ్వు దయాప్రాప్తురాలువు అని చెప్పాడు. అంటూ ఆయన అన్నాడు, దేవుని ఆత్మని కమ్ముకుంటుంది, నీవు సృష్టికర్త అయిన అనగా యేసుక్రీస్తు ప్రభుకి జన్మనిస్తావు, నువ్వు గర్భము దాలుస్తావు అని చెప్పాడు. ఒక వర్తమానాన్ని పంపించాడు. ఫస్ట్ నీవు దయాప్రాప్తురాలు, దేవుని దయ, దేవుని కృప, దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క దృష్టి, దేవుని యొక్క మనస్సు నీ మీద ఉంది, నువ్వు ధన్యురాలు అని చెప్పాడు. చెప్పి తర్వాత అన్నాడు, నీకు దేవుని ఆత్మని కమ్ముకుంటుంది, అప్పుడు నీవు గర్భము దాలుస్తావు, అప్పుడు నీవు ఒక కుమారుని కంటావు అని చెప్పాడు. మాట వర్తమానం పంపించాడు ఆయనే, తండ్రి అయిన దేవుడు. గాబ్రియేల్ దూత ద్వారా వర్తమానాన్ని పంపించాడు. వర్తమానం గాబ్రియేల్ దూత తీసుకుని వచ్చింది. కానీ వర్తమానం తీసుకొచ్చిన ఆ గాబ్రియేల్ దూత ఈ కార్యాన్ని నెరవేర్చలేదు. వింటున్నారు? అర్థమవుతుందా? మరియమ్మ దగ్గరికి ఒక వర్తమానం వచ్చింది, వర్తమానం తీసుకొచ్చింది ఒకరు, కానీ వర్తమానాన్ని మాట పంపినది ఒక ఆయన. దేవుని స్తోత్రం. తండ్రి అనే దేవుడు తన మాటను పంపించాడు. దేవదూత ద్వారా ఒక మాటని పంపించాడు. పంపించి అన్నాడు, నిన్ను దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకుంటాడు, ఆవరిస్తాడు. వర్తమానం దేవదూత కేవలము ఈ వర్తమానాన్ని పంపించింది, తీసుకొచ్చింది, చెప్పింది, నువ్వు సర్వోన్నతిని ఆత్మచేత నువ్వు గర్భము దాలుస్తావు అన్నాడు. తర్వాత నీవు ఒక శిశువుకి జన్మిస్తావు అని చెప్పాడు. తర్వాత ఆ శిశువు పెద్దవాడవుతాడు. ఆయన శిశువు పెద్దవాడవుతాడు. పెద్దవాడైనటువంటి ఆయన మీద దేవుని రాజ్యభారము, పరలోక రాజ్య స్థాపన, పరలోక రాజ్యం యొక్క నిర్మాణము, పరలోక రాజ్యానికి ప్రజలను తీసుకెళ్ళవలసినటువంటి ఇక బహుత్తరమైన దైవికమైన దేవుని సంకల్పముతో కూడిన ఒక ప్రణాళిక కలిగిన ఒక బిడ్డ నీ ద్వారా వస్తాడు అని వర్తమానం తీసుకొని వచ్చింది గాబ్రియేల్. ఈ గాబ్రియేల్ దూతను చూసింది తప్ప మరియా వర్తమానం పంపిన వానిని చూడలేదు. జాగ్రత్తగా వినండి. తండ్రిని దేవుడు దూత ద్వారా వర్తమానాన్ని పంపించాడు. ఆ వర్తమానం తీసుకొని వచ్చి ఆ యొక్క మరియమ్మ గారితో మాట్లాడింది, అన్నీ చెప్పింది. కానీ ఎవరైతే ఆ మాటను పంపించారో, ఎవరైతే వర్తమానాన్ని పంపించారో, ఆ వర్తమానం పంపిన ఆయన ఏదైతే వర్తమానం పంపించాడో ఆ వర్తమానాన్ని అనగా ఆ మాటను, ఆ మాటను ఆ యొక్క సంకల్పాన్ని నెరవేర్చిన వాడు కూడా తండ్రి అయినటువంటి దేవుడే.
స్తోత్రం చెప్పండి. ఆయన మాట పంపించాడు, ఆ మాటను దాన్ని నెరవేర్చాడు. ఆయన యొక్క భుజం మీద రాజ్యభారం ఉంటుందని చెప్పాడు. ఆయన ఏదైతే భుజం మీద రాజ్యభారం ఉంటుందని ప్రకటించబడిందో యేసుక్రీస్తు ప్రభువారు 33.5 సంవత్సరాలు చివరి దినాల్లో చివరి ఘట్టంలో యేసు ప్రభు భుజం మీద సిలువ భారం పడింది. సిలువని మోసుకొని యేసు ప్రభు వెళ్ళాల్సి వచ్చింది. ఆయనకి అవసరం లేదు. మరలా చెప్తున్నాను, యేసు ప్రభు సిలువ మోయవలసిన అవసరం కానీ, సిలువలో శ్రమపరచబడ్డం కానీ, సిలువలో ప్రాణం పెట్టడం కానీ, సిలువ మీద గాయాలు అనిపించడం కానీ యేసు ప్రభుకైతే ఆయనకి అంతటగా ఆయనగా చూడాల్సి వస్తే ఆయనకి ఆ శ్రమను పడవలసిన అవసరము బాధ్యత లేదు. కానీ తండ్రి అయిన దేవుడు ఆ భారాన్ని యేసుక్రీస్తు ప్రభు మీద పెట్టారు. యేసుక్రీస్తు ప్రభువుకి ఆ రక్షణ ప్రణాళిక బాధ్యత అప్పగించబడింది. ఆయన అంతకుముందు ప్రవక్తల్ని పంపించాడు, గొప్ప గొప్ప మేధావుల్ని పంపించాడు, జ్ఞానవంతులను పంపించాడు, చిన్న ప్రవక్తలు పంపించాడు, పెద్ద ప్రవక్తలు పంపించాడు. వారందరూ పరలోకం కొరకు మాట్లాడారు, వారందరూ దేవుని రాజ్యం కొరకు మాట్లాడారు. కానీ ప్రజలు విననొల్లని వారుగా ఉన్నారు. ఈ దినాల్లో కూడా దేవుని వాక్యము చెవుని పెట్టరు, దేవుని వాక్యం పక్కన పెడతారు, దేవుని మాటలు పక్కన పెడతారు, దేవుని ఆలోచన పక్కన పెడతారు, దేవుని పిలుపును పక్కన పెడతారు. తమ సొంత నిర్ణయాల మీద వెళ్తూ ఉంటారు, సొంత ఆలోచన మీద వెళ్తూ ఉంటుంటారు. అలాగిన ప్రజలతో దేవుడు నానా సమయంలో నానా విధములుగా, దేవుడు నానా రకాలుగా, దేవుడు నానా కాలాల్లో మాట్లాడుతూ వచ్చినప్పుడు కూడా ప్రజలు దేవుని మాట గ్రహించలేదు. కనుక యుగములో అంతమందట ఈ దేవుడు తన సొంత కుమారుని పంపించాడు. ఎందుకు పంపించాడు? నశించిపోతున్న మానవ జాతిని, పాడైపోతున్న మానవ జాతిని పరలోకానికి తీసుకెళ్ళాల. పాడైపోతున్న మనుష్యులను నిత్యత్వంలోనికి తీసుకెళ్ళాలా. నరకం వైపు వెళ్తున్న ప్రజల దిశను, ప్రజల యొక్క స్థితిని, ప్రజల పరిస్థితిని మార్చడానికి, నరకము నుంచి ప్రజలు తప్పించి నిత్యత్వము అనగా పరలోక రాజ్యం అనగా మోక్షములోకి తీసుకెళ్ళడానికి యేసు ప్రభు వారు వచ్చారు. యేసు ప్రభు భూమి మీదకి వస్తారని పలికిన దేవుడే ఆ యేసు ప్రభుని భూమి మీదకి పంపించాడు. పంపబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువే రాజ్య స్థాపన చేస్తాడని పలికిన దేవుడే యేసుక్రీస్తు ప్రభు ద్వారా తండ్రి తన చిత్తాన్ని నెరవేర్చుకున్నాడు, తండ్రి తన ఉద్దేశాన్ని నెరవేర్చుకున్నాడు, తండ్రి తన ఆలోచనలు నెరవేర్చుకున్నాడు. యేసు ప్రభు ఇష్టం అంటే అక్కడ ఏమి ఉండదండి. యేసు ప్రభు ఉద్దేశాలు ఏవి లేవు. యేసు ప్రభు ఆలోచన ఏమాత్రం అక్కడ కనబడదు. యేసు ప్రభు వారు కూడా చివరికి ఆ గెత్సెమనే తోటలో, యేసు ప్రభు యొక్క ప్రయాణము గెత్సెమనే తోటలో ప్రారంభించి గొల్గొతా దగ్గర ముగించబడింది. ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రారంభించబడింది చెప్పండి? ఎక్కడి నుంచి ఎక్కడికి? గెత్సెమనే తోట నుంచి ప్రారంభించబడినటువంటి యాత్ర గొల్గొతా కొండపైన, గొల్గొతా అనగా కపాలం అనగా కల్వరి, ఆ కల్వరి కొండ మీద ముగింపు మాటలు పలికాడు. ప్రారంభమేమో గెత్సెమనేలో ప్రారంభించబడింది. ఆ వేదన, మరణ వేదన, ఆ రక్షణ ప్రణాళిక ఉద్దేశాలు గెత్సెమనే తోటలో ప్రారంభించబడ్డాయి. తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్ర దగ్గర నుంచి తీసివేయి. అప్పుడే అడిగాడు. 33.5 సంవత్సరాలు ఎప్పుడు ఆ ప్రార్థన ఆయన చేయలే. 33 సంవత్సరాల్లో ఏ రోజు కూడా వేదన తన ప్రార్థన చేయలేదు. ఏ రోజు కూడా ఆయన ప్రతిరోజు కొండకెళ్ళి ప్రార్థన చేశాడు. తెలుసా? యేసు ప్రభుకున్న అలవాటు ఏంటంటే ప్రతిరోజు రాత్రి కొండకెళ్ళి ప్రార్థన చేసేవాడు. ప్రతిరోజు రాత్రి కొండకెళ్ళి ప్రార్థన చేశాడు. ప్రతిరోజు రాత్రి ఆ యొక్క తండ్రితో ఏకాంతంగా గడిపేవాడు. ఎవ్రీడే, ప్రతిరోజు కూడా ప్రత్యేకంగా తండ్రితో ఆయన పాదల దగ్గర గడిపేవాడు. ప్రతిరోజు పగలంతా సువార్త ప్రకటించాడు. ఆ జీవిత విధానము, ఆ జీవన శైలి, ఆ జీవిత విధానంలో మెట్లు చూస్తే మనిషి జ్ఞానానికి అందని పరిస్థితులు కనబడతాయి. పగలంతా స్వార్థ చేశాడట, నడుచుకుంటూ పగలంతా స్వార్థ చేశాడు అని అన్నాడు. యేసు ప్రభు వారు కూడా యోహాన్ గారి వలె పరలోకం సమీపిస్తుంది, మారు మనసు పొందండి. పరలోకం సమీపిస్తుంది, మారు మనసు పొందండి, పాప క్షమాపణ పొందండి.
దేవుని దృష్టిలో మీరు మారు మనసు పొందండి, దేవుని వైపు తిరగండి అని యోహాను గారు ప్రకటించారు. తర్వాత యేసు ప్రభు వారు కూడా అదే ప్రకటించారు. తర్వాత శిష్యులు కూడా అదే ప్రకటించారు. ఆ తరములో రక్షణ సువార్త ప్రకటించబడింది. ఈ తరములో కాసుల వర్షం కొరకు మాట్లాడుతూ ఉన్నారు. ఈ తరములో అంత డిఫరెంట్ అయిపోయింది సువార్త విధానము. ప్రియులారా, మనము ఆ రక్షణ సువార్తను, రక్షణ ప్రణాళికను తండ్రి దేవుడు యేసు ప్రభుకి అప్పగించాడు. జాగ్రత్తగా వినండి. మాట ఇచ్చినవాడు, మాట ప్రకటించినవాడు, మాట సెలవిచ్చినవాడు దానిని నెరవేర్చాడట. మనమేం చేస్తాం? మనం మాట ఇస్తాం, వేరొకరి చేత పని చెయ్యిస్తాం. మనం మాట ఇస్తాం, మధ్యలో ఆగిపోతూ ఉంటుంటాం. మనం మాట ఇస్తాము, మర్చిపోతూ ఉంటుంటాం. మనం మాట ఇస్తాం, కొంత చేస్తాం, కొంత వెనకకి పెడతాం. జాగ్రత్త. ఆయనలో స్వభావం ఏంటంటే మాట సెలవిచ్చిన దేవుడే మాటను నెరవేర్చాడు. అలా మరియమ్మ గారితో మాట్లాడాడు. యేసుక్రీస్తు ప్రభు వారిని భూమి మీదకు పంపించారు. ఆయన వచ్చిన తర్వాత 33.5 సంవత్సరాలు భూమి మీద ఎదిగాడు, నడిచాడు, ప్రయాణం చేశాడు, అనేకమైన అద్భుతాలు చేశాడు నా ప్రభువు. అనేక అద్భుతాలు చేశాడు నా ప్రభువు. నా ప్రభు లాజరు దగ్గరికి వెళ్ళి లాజర్ని బ్రతికించాడు. మరణం పైన అధికారం గలవాడని ప్రపంచానికి డెమాన్స్ట్రేట్ చేసి చూపించాడు. ప్రపంచ చరిత్రలో అప్పటి వరకు మరణము నుంచి తిరిగి లేచిన వాడు ఎవడూ లేడు. మరణించిన వారందరూ సమాధుల్లోనే ఉన్నారు. మొట్టమొదటిసారిగా భూమి మీద మరణ మృదంగానికి, మరణ శబ్దానికి, మరణ ఘోషకు ముగింపు పలికిన వాడు మొట్టమొదటగా మనం ఆరాధిస్తున్న మన ప్రభువు. లాజరు సమాధి దగ్గరికి వెళ్ళాడు. సమాధి దగ్గర 4 రోజులు అయిందంట సమాధి చేసి. లాజరు సమాధి చేసి ఎన్ని రోజులు అయింది? 4 రోజులు అయ్యింది. 4 రోజుల తర్వాత సమాధి దగ్గరికి వెళ్ళి అక్కడ డిఫరెంట్ ప్రేయర్ చేశాడు ఆయన. అక్కడ ప్రభు ప్రార్థన చాలా చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తే అక్కడికి వెళ్ళి దుఃఖస్వరముతో ప్రార్థన చేశాట. దుఃఖస్వరముతో అంటే నాకు సంపూర్ణమైన మానవావతారాన్ని దాల్చిన సంపూర్ణమైన మనిషిగా ప్రభు కనబడతాడు. కనుకైనా మనుష్య కుమారుడు అనబడ్డాడు. సంపూర్ణమైన మనిషి. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు, ఇంకొక వ్యక్తి రక్త సంబంధి చనిపోయినప్పుడు, స్నేహితులు చనిపోయినప్పుడు, ప్రేమించిన వారు చనిపోయినప్పుడు, మనల్ని ఆదరించిన వారు పోగొట్టుకున్నప్పుడు మనం ఎంత ఏడుస్తామో, ఎంతగా స్పందిస్తామో, ఎంతగా వేదన చెందుతామో, అలాగా మరియా మార్తల సహోదరుడైన లాజరు చనిపోయినప్పుడు ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ఆయనట నిట్టూర్పు విడిచి దుఃఖస్వరముతో, రాయబడి ఉంది దుఃఖస్వరముతో, మరణించిన లాజరు దగ్గరికి వెళ్ళి దుఃఖస్వరముతో లాజరుని బయటికి రమ్మని పిలిచాడు. లాజరుని పిలవగానే, స్తోత్రం చెప్పండి, లాజరుని పిలవగానే సమాధి దగ్గరికి వెళ్ళి, స్తోత్రం చెప్పండి, ఎక్కడికి వెళ్ళారు ఆయన? ఎక్కడికి వెళ్ళారు? సమాధి దగ్గరికి వెళ్ళి పేరు పెట్టి పిలిచారు. ఇప్పుడు మీ అందరు మగపిల్లలందరూ ఎంత ఒకరిద్దరు ముగ్గురు అటే 10 మంది ఉన్నారు. మీ 10 మంది పడుకున్నారు అనుకుందాం. 10 మంది పడుకుండిపోయారు. 10 మంది పడుకున్నారు. 10 మంది పడుకుండిపోయినప్పుడు పేరు పెట్టి పిలిచాను అనుకో, ఎవరికి కనబడుతుంది? చెప్పు. రెడీ అన్నాను అనుకో, ఎవరికి కనబడుతుంది? నీకు కనబడుతుందా? అస్సలు కనబడతా నీకు. అందరు పడుకుని ఉంటే రెడ్డికి ఎందుకు కనబడుతుంది? నువ్వు పడుకుని నీకు ఎందుకు కనబడుతుంది? ఎవడు మెలుకొని ఉంటాడు ఆడికి వినబడుతుంది. అంతేనా? లేకపోతే ఎవరికి వినబడదు. అందరూ పడుకొని ఉంటే ఎవరికి వినబడదు అసలు. అందరూ పడుకుని ఉంటే ఎవరికి వినబడుతుంది అసలు? నిద్రపోతే ఎవరికి వినబడుతుంది? చెప్పరేమో. పడుకున్న వాళ్ళ దగ్గరికి పడుకున్నవాడికి ఏం వినబడుతుంది? వినపడదు. పోనీ అలాంటిది చచ్చిపోయిన ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఈయన ఎక్కడికి వెళ్ళాడు? చనిపోయి 4 రోజులు అయింది, సమాధి చేయబడ్డాడు. మొన్న మేము మామిగారు చనిపోతే సమాధుల దగ్గరికి వెళ్ళి అందరూ ఆ సమాధుల నుంచి నడిచేస్తాం. స్థలము లేక వెళ్ళడానికి అవకాశం లేక సమాధుల మీద నుంచే నడిచేసాం. వాళ్ళు పాస్టర్లో లేకపోతే పరిశుద్ధులో లేకపోతే ఎవరో మొత్తానికి ఆ సమాధుల నుంచి నడిచి వెళ్ళి సమాధి చేసి వచ్చాం. అంతమంది కొన్ని లక్షల మంది అక్కడ సమాధులు ఉన్నాయి. అక్కడికి వెళ్ళి మా మాయగారిని పేరు పెట్టి పిలిచాను కూడా వస్తాడా?
నిద్రిస్తున్నోడికే వినబడదు, చచ్చినోడికి ఏం వినబడుతుంది? కానీ యేసు ప్రభు సమాధి దగ్గరికి వెళ్ళి సమాధి దగ్గర ఉండి ముందు ప్రార్థన చేశాడు, తన తండ్రికి ప్రార్థన చేశాడు, ఏడ్చాడు. లాజరుకి యేసు ప్రభుకున్న స్నేహబంధం. ప్రార్థన చేసి అక్కడికి వెళ్ళి రాయబడుతుంది, లాజరు అని బిగ్గరగా పిలిచాడట. బిగ్గరగా పిలిచాడు. ఏం పిలిచాడు? బిగ్గరగా పిలిచాడు. సచ్చినోడి దగ్గరికి వెళ్ళి బిగ్గరగా పిలిస్తే పలికేస్తాడా? నెమ్మదిగా పిలిస్తే పలుకుతాడా? నెమ్మదిగా పిలిచినా పలకడో, బిగ్గరగా పిలిచినా చెప్పరేమి. సచ్చినోడి దగ్గరికి వెళ్ళి ఎలా పిలిచినా అంటే అనినా పలకడో, ఉమ్మేసినా పలకడో. అక్కడికి వెళ్ళి ఏడ్చేస్తాడు, నాయనా నానా నాకు అంత చేసావు ఎంత చేసావు అని అనిస్తాడు. దేనికి ఏడుపు? అన్ని దొంగ ఏడుపులు ఏడుస్తూ ఉంటారు. చచ్చిపోయిన దగ్గర ఏడబుద్ధి ఏదండి, బాధ అనిపిస్తుంది. కానీ అదంతా వేరే స్టోరీ. పక్కన పిల్లరా ఆ లాజరు దగ్గరికి వెళ్ళి సమాధి దగ్గరికి వెళ్ళి లాజరు బయటికి రా అన్నాడు. లాజరు బయటికి రా, లాజరు బయటికి రా అని పిలిచాడు. బిగ్గరగా పిలిచాడు అట. ఆయన స్వరం ఎప్పుడు కూడా బిగ్గరగా లేదు, ఎక్కడ రాయబడలేదు. యేసుప్రభు బిగ్గరగా మాట్లాడాడు, యేసుప్రభు కేకలేసాడు అని ఎక్కడ లేదు. ఆయన రాయబడిన విషయాలు ఏంటంటే ఆయన మాట వినబడలేదని రాయబడి, ఆయన ఎవరికి మాట వినబడలేదనే రాయబడి ఉంది. ఆయన నెమ్మదిగా ఉన్నాడని రాయబడి ఉంది. ఆయన స్వరం, ఆయన కేకలు వేయలేదని రాయబడి ఉంది. ఆయన కేకలు ఎక్కడే లేదు, ఆయన ఎక్కడా కేకలేదు. కానీ సమాధి దగ్గరకు వచ్చి బిగ్గరగా పిలిచాడు. బిగ్గరగా పిలిచి వినబడుతుందా? ఒకవేళ బిగ్గరగా పిలిస్తే చనిపోలకు వినబడుతుందంటే మనందరం బిగ్గరగా పిలుద్దాం, ఆ మాట వినబడుతుంది అనుకుంది. రైటేనా? యేసుప్రభు పిలిచిన పిలుపు, ఆ కేక ఎప్పుడైతే లాజరు అని బిగ్గరగా పిలిచాడో అప్పటికే సమాధిలో చాలామంది ఉన్నారు, అనగా మృతి చెంది ఉన్నారు, అనగా మట్టి చేయబడి ఉన్నారు, అనగా కుళ్ళిపోయిన శరీరం మాత్రం అక్కడ ఉంది, దేహం మాత్రం అక్కడ ఉంది. కానీ ఆ ఆత్మ వేరే ప్లేస్లో ఉంది. ఆత్మ వెళ్ళిపోయింది. మరణం అంటే ఏంటి? శరీరము ఆత్మ వేరుపడమే మరణం. వేరుగా ఉంటుంది, వేరుపరచబడుతుంది అది. అయితే ఈ ఆత్మ వెళ్ళిపోయినటువంటి ఆత్మ ఎప్పుడైతే ప్రభు పిలిచాడో ఆ పిలిచినటువంటి ఆ స్వరం అగాధ జలములు దాటుకొని, సముద్ర అగాధ జలములు దాటుకొని ఎక్కడైతే ఆ ఆత్మ దాచబడి ఉందో అక్కడి నుంచి తిరిగి వచ్చి ఆ శరీరములో చేరిన మరుక్షణమే కుళ్ళిపోయిన శరీరము, మామూలు మనిషిగా మట్టి ముద్దన శరీరము కుళ్ళిపోయి దుర్వాసన పడుతున్న శరీరం ఆ సెకండ్లో, ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో, కన్ను రెప్ప పాటులో, ఒక కన్ను రెప్ప వేసి తెరిచేలోపు లాజరు అని ఎంతసేపు పిలిచామో ఆ శబ్ద తరంగాలు, ఆ మాటల ధ్వని, ఆ శబ్ద తరంగాల ధ్వని శబ్దము ఎంత దూరమైతే ప్రయాణం చేసిందో, ప్రయాణం చేసి ఉన్నటువంటి ఆ సమయంలో ఆ లాజరు ఆత్మ వచ్చి ఆ శరీరాన్ని కలుసుకుంది. ఆ క్షణములోనే మృతతుల్యమైన శరీరము నూతనమైన దేహాన్ని ధరించు. అలాంటిదే యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండో రాకడలో మృతి చెందిన అందరూ కూడా, క్రీస్తునందు మృతి చెందిన వారందరూ కూడా ఆ కడబూర శబ్దం వింటారు, ఆ స్వరం వింటారు, ఆ శబ్దం వింటారు, ఆ మేఘారూఢైన రాబోతున్నదాన్ని వింటారు. విని ఆ శబ్దం విని ఈ కుళ్ళిపోయిన శరీరాలు, మట్టిలో కలిసిపోయినటువంటి దేహాలన్నీ కూడా తిరిగి శరీరాన్ని దాల్చుకుంటాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లల, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆయన పలికిన మాట ఆయన నెరవేరుస్తాడు. ఏంటి పలికాడు ఆయన? జనులారా, మనుషులారా మీరు తిరిగి రండి. ఆయన పలికాడు, తిరిగి ఆయన తీసుకున్నాడు. జీవ మరణాలు యెహోవా వశమై ఉన్నవి. ఆయన మరణాన్ని జయించాడు, మరణాన్ని తిరిగి రాశాడు. మరణ శాసనాన్ని రాసిన వాడు మరణించాడు, మరణించి తిరిగి లేచాడు, మనుషులను మట్టికి మారుస్తున్నాడు, మట్టి అయిన మనుషులను తిరిగి జీవింపజేస్తున్నాడు. కనుక కర్మ, కర్త, క్రియ అయ్యున్న దేవుణ్ణి ఆరాధిస్తున్నాము. మాటిచ్చిన దేవుడు నెరవేర్చువాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
హల్లెలూయా. నీ జీవితంలో దేవుడు ఏదైనా మాట సెలవిస్తే, నీ జీవితంలో ఏదైనా దేవుని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడితే, నువ్వేదైనా వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటుంటే, దేవుని వాక్యంలో ఇంకేదైనా దర్శిస్తే ఆ మాటను పట్టుకో, ఆ మాటను బట్టి ప్రార్థన చేయి. ప్రభువా, నీవు మాట ఇచ్చావు, నెరవేరుస్తావు. ఈ మాటలు చెప్పవు, దీన్ని నెరవేరుస్తావు ప్రభా. చూద్దాం, 1-2 మాటలు చూసుకుందాం. యెషయా గ్రంథము 60:22 చూద్దాం. యెషయా గ్రంథము 60 అధ్యాయము 22 త్వరగా. వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. ఆమేన్. వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును. స్తోత్రం చెప్పండి. వారిలో ఒంటరైన వాడు 1000 మంది. మీలో ఒంటరిగా ఉన్నారా? మీరు 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 ఏకాంగులుగా ఉన్నారా? మీరు భయపడుతూ ఉన్నారా? నా వెనక ముందు ఎవరు లేరు అనుకొని బాధపడుతున్నారా? నా కష్టములు నష్టములు ఎవరు లేరండి అనుకొని నువ్వు అవమానం చెందుతున్నావా? అయితే జాగ్రత్త, వాక్యం సెలవిస్తుంది, వారిలో ఒంటరి అయినవాడు. ఎటట? వారిలో అంటే దేవుని నమ్మిన వారిలో, దేవుని ఆరాధిస్తున్న వారిలో, దేవుని యందు నమ్మికుంచిన వారిలో, దేవుని వైపు చూస్తున్న వారిలో, దేవుని నమ్మి ప్రార్థిస్తున్న వారిలో ఒంటరి అయిన వాడు 10,000 మంది అగును. రైమ్. ఆమేన్. ఒంటరిగా ఉన్నావా? అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు 1000 మందితో సమానము. 1000 మందికి ఇచ్చిన బలము, 1000 మందికి ఇచ్చిన జ్ఞానము, 1000 మందికి ఇచ్చిన సామర్థ్యతను దేవుడిని పక్కన నిలబడి నీకు తోడుగా అండగా ఉంటాడు. ఆయన్ని పక్షముగా ఉండగా ఒంటరైన నీవు 1000 మంది అవుతావు. ఆయన నీతో ఉంటే ఒంటరైన వాడివి 1000 మంది అవుతావు. అంటే 1కి 1000కి ఎంత తేడా? 1కి 1000కి ఎంత తేడా? 1కి 1000కి ఎంత తేడా? ఎంత గ్యాప్? 999 ఎంత? 999 బాట చెప్పులు 799 699 ఎంత? 99 ఎక్కడున్నాడు? బాట కూడా ఇంకెవడు ఉండడు అలాగా పెట్టేది. ఎక్కడున్నాడు? 99 ఉందంటే ఆడు బాటే, ఇంకే లెక్క ఉండదు. ఆడే దాన్ని ఆ స్ట్రాటజీని పాటిస్తూ ఉంటుంటాడు. జాగ్రత్త, నీ ఒక్కటే అయితే 999 దేవుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. దేవుడు ఎంత? 999 ఆయన అయి ఉన్నాడు. ఆ పక్కన 1 నువ్వు అయి ఉన్నావు. ఆ 999 ఆ 1తో కలిస్తే 1000 అవుతుంది. మీలో దేవునితో కలిసి నడిచిన వాడు, మీలో దేవుని యందు నమ్మికుంచిన వాడు, మీలో దేవుని వైపు చూసిన వాడు, మీలో దేవుని మీద ఆధారపడిన వాడు 1000 మందితో సమానము. దేవుని స్తోత్రం. కనుకనే చిన్న దేశమైన ఇజ్రాయెల్ దేశం, ఎంత దేశం? చిన్న దేశం. దాని దట 99 లక్షల మంది అట. ఎంత సుమారుగా? ఎంత జనాభా? 99 లక్షలు. అంటే 1 కోటి మంది జనాభా కూడా లేరు. భారతదేశ జనాభా ఎంత? భారతదేశ జనాభా ఎంత? 140 కోట్లకి పైనే. వాళ్ళంతా 1 కోటి మంది అనుకుందాం. 1 కోటి పక్కన 9 పెట్టండి. వాళ్ళు ఒక్కలే. ఇజ్రాయేల్ అంటే ఒక వ్యక్తి పేరు, ఇస్రాయేల్ అంటే ఒక పర్సన్ పేరు. ఇస్రాయేల్ అనగా యాకోబు, యాకోబు అనగా ఇస్రాయేల్, ఇజ్రాయేల్ అనగా ఇప్పుడు కనబడుతున్న దేశము. ఈ దేశ జనాభా ఒక్కడైన వాడు ఎంతమంది అయ్యారో తెలుసా? 10,000 మందితో సమానమయ్యారు. దేవుని స్తోత్రం. కనుక వారి పక్షముగా దేవుడు ఉన్నాడు. వారి పక్షముగా దేవుడు కార్యాలు, యుద్ధాలు చేస్తున్నాడు. వారికి జ్ఞానం ఇచ్చాడు, నైపుణ్యత ఇచ్చాడు, అనుభవం ఇచ్చాడు. అనేక రంగాల్లో ఈరోజు ఇజ్రాయెల్ దేశము అందరికంటే పైన ఉంది. కారణం ఏంటో తెలుసా? వారి గొప్పతనం కాదు, వారు ఆరాధిస్తున్న దేవుని గొప్పతనము. వారి గొప్పతనం కాదు. దావీదు యుద్ధం చేశాడు. దావీదు చాలా యుద్ధాలు చేశాడు.
ఒక యుద్ధం మాత్రం బైబిల్లో చిరస్మరణీయంగా రాయబడింది. ఒక యుద్ధం మాత్రం బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది. ఆ యుద్ధంలో ఒక వ్యక్తే నిలబడ్డాడు, దావీదు. ఒక వ్యక్తి నిలబడ్డాడు, గొర్రెల కాపరి స్థితిలో నిలబడ్డాడు, ఎవరు లేని సమయంలో నిలబడ్డాడు. అప్పటికి యుద్ధములో అనుభవం లేనివాడుగా నిలబడ్డాడు, మనుషులతో పోరాటం తెలియనివాడుగా నిలబడ్డాడు. ఆ రోజు నిలబడినప్పుడు దావీదుకి ఏమీ తెలియదు. గొర్రెలు కాసుకున్నాడు. ఆ రోజున పరిస్థితి, ఆ రోజుకున్న అనుభవం ఏంటంటే గొర్రెల వెంబడి వెళ్ళడము, గొర్రెల మధ్యలో దేవుని ఆరాధించడం తప్ప, గొర్రెల మధ్యలో నివసించుతూ జీవనోపాధి చేసుకోవడం తప్ప మరి ఒక్కటి తెలియదు. ఆ రోజు నిలబడాల్సి వచ్చింది యుద్ధ భూమిలో అందరు భయపడి పారిపోతూ ఉన్నారు. అజానుభావుడు, బల సంపన్నుడు, అనుభవం గలవాడు ఎదుట నిలబడ్డాడు, అనుభవం లేనివాడు. స్తోత్రం చెప్పండి. అనుభవజ్ఞుడి దగ్గర అనుభవం లేనివాడుగా నిలబడ్డాడు, బలవంతుడి దగ్గర బలహీనుడిగా నిలబడ్డాడు, అనేకమైన ఆయుధాలు ధరించగలిగిన జ్ఞానము ఉన్నవాడి దగ్గర జ్ఞానము లేనివాడుగా నిలబడ్డాడు. జాగ్రత్తగా వినండి ప్రియులరా, ఏమీ లేదు ఆధారం. విల్లు లేదు, డాల్ లేదు, బాణం లేదు, అనుభవం లేదు, సామర్థ్యత లేదు. అలాగని ఎత్తున్నవాడు కాదు, బలమున్నవాడు కాదు, కేవలం నిలబడ్డాడు. ఎదురుగున్నవాడు అనుభవశీలి అయినటువంటి గోలియాతు ఉన్నాడు. యుద్ధ రంగంలో అందరూ భయపడి పారిపోతూ ఉన్నారు, కానీ ముందుకు అడుగులు వేసుకుంటూ వెళ్తున్నాడు. ప్రతి అడుగు వేసినప్పుడు గోలియాతు అక్కడున్నాడు, దావీదు ఎక్కడున్నాడు. ఆ బల సంపన్నుడి దగ్గరికి, బలాఢ్యుడి దగ్గరికి, అనుభవం కలిగిన వాడి దగ్గరికి అడుగులు వేసుకుంటూ వెళ్తున్నాడు. ఒక్క అడుగు వేసినప్పుడు, దేవా యుద్ధము నువ్వు చేస్తావు అడిగేశాడు. మళ్ళా అడుగు తీసి అడిగేశాడు, ప్రభా యుద్ధం నువ్వు చేస్తావు. మళ్ళా అడుగు వేశాడు, ప్రభా యుద్ధము చేసేవాడు నీవే. ఆయనంతటిగా ఆయనగా ప్రాక్టీస్ చేశాడు ఫస్ట్. స్తోత్రం చెప్పండి. ఆయనంతటిగా ఆయన ఆ మాటలు తన మనసులో ప్రాక్టీస్ చేశాడు. ప్రభా వాడు అనుము గలవాడు, వాడు సంపన్నుడు, వాడు బలవంతుడు, వాడు అందెత్తున్నాడు ప్రభా అని ఆయన చూసి అది పక్కన పెట్టి తను అడుగులు వేయడం మొదలుపెట్టాడు. దగ్గరికి వెళ్తున్నాడు, గోలియాతుకి చాలా సమీపంగా వెళ్తున్నాడు. బాగా గోలియాతు దావీదు స్వరం, దావీదు గోలియాతు మాట వినినంత దగ్గరికి వెళ్ళాడు. స్తోత్రం చెప్పండి. దావీదు గోలియాతుకి దావీదు మాట వినబడాలి, దావీదు మాట గోలియాతుకి వినబడాలి. చుట్టూ సైన్యము, ప్రజలు అరుస్తున్నారు, కేకలు వేస్తున్నారు. చుట్టూ వేలు లక్షల మంది ప్రజలు ఉన్నారు, అరుస్తున్నారు, కేకలు వేస్తున్నారు. దావీదు గోలియాతు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి వినబడాల, దావీదు మాట గోలియాతుకి వినబడాలి. వినబడినంత సమీపముకి వెళ్ళి ఒక మాట అన్నాడు, గోలియాతు యుద్ధం నేను చేయనయ్యా. అదేంటి యుద్ధం నువ్వు చేయకపోవడం ఏంటి? యుద్ధం చేయడానికే కదా వచ్చావు అని అడిగి ఉండొచ్చు. గోలియాతు అడిగి ఉంటాడు. అడగడా? నువ్వు ఒక ఇంటికి వెళ్ళి కూర్చొని వచ్చావు అనుకో, ఎందుకు వచ్చావు మా అడగరా? మాట్లాడకుండా వెళ్ళిపోతే ఎందుకు వచ్చావు, ఎందుకు వెళ్తున్నావు అడగరా? అడుగుతారు. దావీదు గోలియాతు దగ్గరికి వచ్చి, సమీపంగా వచ్చి, గోలియాతు యుద్ధం నేను చేయను, నేను ఏ దేవుడి మీద ఆశ పెట్టుకుని విశ్వాసం ఉంచున్నానో ఆ దేవుడే నీతో యుద్ధం. దేవుడు యుద్ధం చేయడం ఏంటరా అన్న. ఎస్, ఆయన యుద్ధము చేస్తాడు. అప్పుడు దావీదు ఒక మాట అంటాడు, యుద్ధము నాది కాదు, యుద్ధము యెహోవాదే. స్తోత్రం చెప్పండి. యుద్ధము నాది కాదు, యుద్ధము యెహోవాదే అన్నాడు. కనుక ఏం చెప్పాలని ఆశపడుతున్నానంటే, దేవుని మీద ఆనుకున్నవాడు, దేవుని మీద నమ్మికొచ్చినవాడు, దేవుని వైపు చూస్తున్నవాడు, దేవునిని ముందు పెట్టినవాడు జీవితంలో ఏ వ్యక్తి అయితే దేవుని ముందు పెడతాడో, ఏ వ్యక్తి అయితే దేవుని ముందు పెడతాడో, మరలా చెప్తున్నాను, ఏ వ్యక్తి అయితే తన బ్రతుకులో దేవునికి మొదటి స్థానం ఇస్తాడో, ఏ వ్యక్తి అయితే దేవుని వైపు చూస్తాడో ఆ వ్యక్తి జీవితంలో ముందుంటాడో. దావీదు యుద్ధం నాదిగా నా దేవుడు చేస్తాడయ్యా అని చెప్పి ఒక రాయి వేశాడు అంతే. నిజంగా దేవుడే చేశాడు. రాయితో కొట్టినప్పుడు
ఆ గోలియాతు ముందుకు పడతాడు. యుద్ధము దేవుడు చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ జీవితంలో, మీ బ్రతుకులలో, మీ యొక్క వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో, మీ జీవితంలో ఎన్ని యుద్ధాలైనా ఆయన చేస్తాడు, ఎన్ని పోరాటాలైనా చేస్తాడు. ఆయన వైపు నీవు చూస్తే నీ పక్షముగా నిలబడతాడు. ఒంటరైన నిన్ను 10,000 మందిగా, ఒంటరైన నిన్ను 1000 మందిగా చేస్తాడు. కొన్ని 100 మంది గెలవలేకపోయారు గోలియాతుతో. బల సంపన్నులు గెలవలేకపోయారు. అనుభవం ఉన్నటువంటి సైనికులు గెలవలేకపోయారు. కానీ ఏ అనుభవం లేనివాడు ఎలా గెలిచాడు? గెలవటానికి కారణం ఏంటంటే ఆయన ఆరాధించిన దేవుడు. దేవుని స్తోత్రం. ఆయన ఆరాధించిన దేవుడు. ఆయన అన్నాడు, ఆయన ఒక మాట చెప్పాడు. ఆయన నా యందు నమ్మికుంచు వారిని నేను సిగ్గుపరచువాడిని కాదని. దాన్ని ఏమన్నాడు అంటే, ఎవరు దేవుని యందు నమ్మికుంచుతారో వారు సిగ్గుపరచబడరు. దేవుని యందు నమ్మికుంచిన వాడు ఎన్నడూ సిగ్గుపడు. ఎలాంటి సిగ్గుకరమైన పరిస్థితులు వచ్చినా, ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినా, అందరు కలిసి సిగ్గుపరచాలన్నా సరే ఆయన యందు నమ్మికుంచిన వాడు ఎన్నడూ సిగ్గుపరచబడు. దావీదు యొక్క విశ్వాసము, దావీదు యొక్క ధైర్యము, మాట ఇచ్చిన వాడు నెరవేర్చగలడు అని ఆయన యందు నమ్మికుంచాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక మనలో ఒంటరైన వారు 10,000 మంది. దేవుని స్తోత్రం. 61:3 యెషయా గ్రంథం 61:3 చూడండి త్వరగా. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును. ఆగండి. దుఃఖిస్తున్న వారికి మాట ఆయన సెలవిస్తున్నాడు. దుఃఖిస్తున్నావా? ఏడుస్తున్నావా? రోదిస్తున్నావా? నలిగిపోతున్నావా? అయితే సియోనులో దుఃఖించు వారికి, ఎక్కడ? సియోను అనగా దేవుని మందిరము, సియోను అనగా దేవుని పాదాలు, సియోను అనగా ఆయన ఉన్న స్థలము. ఆయన పాదాల దగ్గర ఎవరు ప్రార్థిస్తారో సియోనులో దుఃఖించు వారికి, ఆయన పాదాల దగ్గరకు వచ్చి కన్నీరు కార్చి వారికట ఉల్లాస వస్త్రము ధరింప చేయవాడు. అన్న దేవుని మందిరానికి వెళ్ళి రోధించింది. దేవుడు ఏం చేశాడంటే తన్ని సంతోష వస్త్రముతో నింపాడు. కన్నీటిని తీసివేసి సంతోషంతో ఆమెను తిరిగి ఇంటికి పంపించాడు. నువ్వెవరైనా సరే సియోనులో ఏడిస్తే నీకు ఉల్లాస వస్త్రము. 61:4 చదువుదాం. చాలా కాలము నుండి పాడుగానున్న స్థలములను వారు కట్టుదురు. పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు. పాడైన పట్టణములను నూతనముగా స్థాపింతురు. తరతరముల నుండి శిథిలమై ఉన్న పురములను బాగు చేయుదురు. పిల్లరా, చాలా కాలం నుండి పాడుగా ఉన్న స్థలాలనట కడతాము. దేవుడే మాట సెలవిస్తున్నాడు. పాడైపోయిన మన జీవితాలు, పాడైపోతున్న మన సహోదరుల జీవితాలు, పాడైపోతున్నటువంటి నివాస స్థలాలని బాగు చేయటానికి దేవుడు నేను పిలిచాడు ఈరోజు. స్తోత్రం చెప్పండి. పూర్వము నుంచి పాడైపోయినటువంటి జీవితాలు, ఎప్పుడో పాడైపోయినటువంటి జీవితాలని బాగు చేయటానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. మనము దేవుని ప్రజలుగా ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. పాడైపోయిన పట్టణాన్ని కట్టడానికి, పాడైపోయిన ప్రజలు కట్టడానికి నీ ద్వారా ఆయన కట్టిస్తాడు, నీ ద్వారా ఆయన జరిగిస్తాడు, నీ ద్వారా ఆయన బాగు చేస్తాడు. ఆయన మాట నెరవేరుస్తాడు. నీ ద్వారా దాన్ని జరిగిస్తాడు, నీ ద్వారా దాన్ని కొనసాగిస్తాడు, నీ ద్వారా అనేకులకు మేలు చేయిస్తాడు. నీవు ఆయన వైపు చూసి నమ్మకంగా ఉంటే. అలాగున గెత్సేమనే తోటలో ప్రార్థనను ప్రారంభించిన ఆయన ఆ యొక్క గొల్గొతా కొండపైన ముగించాడు. ఆయన రక్షణ ప్రణాళికను ప్రారంభించాడు, రక్షణ ప్రణాళికను ముగించాడు. ఆయన ప్రాణాన్ని పెట్టగలడని, ప్రాణాన్ని తీసుకొనగలగలడని, ప్రాణం పైన అనగా మరణం పైన అధికారం కలిగిన దేవుడని మాట్లాడి ఆయన దాన్ని చూపించాడు. లాజర్ పరిస్థితిలో లాజర్ని బ్రతికించాడు. మరణం నుంచి బ్రతికించి మరణం పైన అధికారం గలవాడునని స్థాపించిన దేవుడు, మాట ఇచ్చి నెరవేర్చేవాడు. మళ్ళీ చెప్తున్నాను, మాట ఇస్తాడు, దాన్ని నెరవేరుస్తాడు. దేవుని బిడ్డలుగా మనం కూడా మాట ఇచ్చి నెరవేర్చాలి. స్తోత్రం చెప్పండి. మాట ఇచ్చి ఏం చేయాలా? కష్టకాలమైన నష్టమైనా సరే, కష్టమైనా నష్టమైనా చెప్పండి,
చెప్పండి. నీ దేవుడు మాట తప్పు దేవుడు కాదు కదా, నువ్వెలా మాట తప్పుతావు? నీ దేవుడు మాట మార్చడు కదా, నువ్వెలా మాట మారుస్తావు? నువ్వు ఆరాధిస్తున్న దేవుడు అబద్ధం మాట కదా, నువ్వు ఎలాగ అబద్ధం ఆడుతున్నావు? నీ దేవుడు ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట మాట్లాడ కదా, నువ్వెలా మాట్లాడుతున్నావు? నీ దేవుని యొక్క లక్షణాలు, నీ దేవుని స్వభావము నీలో ఉండకపోతే నష్టపోతావు. చూడండి, పౌలు గారు కూడా కొత్త నిబంధనలో కూడా దీని ప్రస్తావన ఉంటుంది. రోమిలకు రాసిన పుస్తకం 1వ అధ్యాయము 31వ వచనం. మాట తప్పువారును అనురాగరహితులను నిర్దయులనైరి ఇటు కార్యములను అభ్యసించువారు మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగియుండియు వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. మాట తప్పువారును అనురాగరహితులను నిర్దయులనై ఉన్నారు, ఇట్టి కార్యములు అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి ఉండి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. మాట తప్పువారును ఏటట? మాట తప్పువారు. నా దేవుడు మాటట సెలవిచ్చి దానిని నెరవేర్చువాడై ఉన్నాడు. ఆయన మాట చెప్పి మాట పలికి దానిని నెరవేర్చువాడై ఉన్నాడు. మనం ఆయన పిల్లలుగా, ఆయన సొత్తైన జనులుగా, ఆయన ఆరాధిస్తున్న ఆరాధికులుగా, ఆయన యందు నమ్మికుంచినటువంటి వారుముగా మనము కూడా మాట ఇచ్చి నెరవేర్చాలా. స్తోత్రం చెప్పండి. మాట ఇచ్చి ఏం చేయాలా? కనుక ఆయన ఏదైతే దావీదుకు మాట ఇచ్చాడో దాన్ని ఒక మాటను జ్ఞాపకం చేస్తున్నాను. ఆ యుద్ధములో తోడుగా ఉన్న దేవుడు ఏం చేశాడంటే దావీదుకు ఒక వాగ్దానము చేశాడు. దేవుడు దావీదుకి చాలా వాగ్దానాలు చేశాడు. దానిలో శాశ్వత కాలము నిలుచునే ఒక వాగ్దానం, శాశ్వత కాలము నిలుచునే వాగ్దానం, శాశ్వత కాలం నిల్చునే వాగ్దానం ఏంటంటే, దావీదు అని పిలిచి, దావీదు నీ తర్వాత నీ గర్భవాసములో నుంచి ఒక వ్యక్తి, నీ తర్వాత నీకు పుట్టిన బిడ్డలలో నుంచి ఒక వ్యక్తి, శాశ్వత కాలము ఏటట? శాశ్వత కాలము నీ గర్భవాసము నుంచి వచ్చిన వారు మాత్రమే, నీకు పుట్టిన సంతానము మాత్రమే ఈ సింహాసనం మీద నిత్యము ఎల్లప్పుడూ ఒక వ్యక్తి ఉండక మానడు అని సెలవిచ్చాడు దేవుడు. దాని స్తోత్రం. అర్థమైందా? అర్థం అవ్వలేదా? జాగ్రత్త వినండి. రాజ్యాలు మారుతాయి, రాజులు మారుతారు, పరిస్థితులు మారుతాయి, కాలం మారుతుంది, ప్రకృతి మారుతుంది, ఉనికి మారుతుంది, స్థితిగతులేమో అన్నీ మారిపోతూ ఉంటాయి, అన్నీ మారుతుంటాయి. మారుతాం లేదా? మనందరం మారుతాం. చివరికి ప్రకృతిలో పరిణామాలే మారుతుంటాయి. సృష్టి కూడా మారుతుంది. సృష్టి ఎందుకు మారుతుందో, ఎలా మారుతుందో తెలుసా? ఈ సృష్టిలో జరుగుతున్న రోజు చూస్తున్న కార్యము. మన చిన్నప్పుడు వర్షాకాలంలో వర్షాలు పడేవి. స్తోత్రం చెప్పండి. మన చిన్నప్పుడు వర్షాకాలంలోనే వర్షాలు పడేవి, ఎండాకాలంలోనే ఎండ కాసేది, చలికాలంలో చలి వచ్చేది. ఇప్పుడు ఏం జరుగుతుందో, నిన్న వర్షం పడింది, రాత్రి వర్షం పడింది. ఇది ఏ కాలం? ఇంకా ఎండాకాలం ప్రారంభంలో కూడా లేవు, చలికాలం బాగా ముగింపులో ఉన్నాం, ఎండాకాలం ప్రారంభంలో ఉన్నాం కదా, బాగా ప్రారంభ దశలో ఉన్నాం. ఈ రెండింటికి మధ్యలో వర్షం పడింది. అలాగని ఎండాకాలం బాగా మే జూన్లో బాగా ఎండాకాలం, ఏప్రిల్ జూన్ మే జూన్లో ఎండాకాలం ఒక రేంజ్కి వెళ్తా, అది ఎండాకాలం అంటాం. ఇప్పుడు ఈ చలికాలం ముగింపు, ఎండాకాలం ప్రారంభంలో మధ్యలో ఎవరు వచ్చారు? వర్షం వచ్చింది. ప్రకృతి మారింది కదా. మన చిన్నప్పుడు బోళ్ళు కొండలు, కోనలు, లోయలు ఉండేవి, అన్నీ మారిపోతున్నాయి. కానీ ఈ సృష్టిలో మారింది ఏంటంటే దేవుని మాట. ఆయన మాట ఎప్పుడూ మారదు. ఆయన మారడు,
ఆయన మాట మారదు. ఆ మాట మారని దేవుడు ఏం చేశాడంటే దావీదుకి వాగ్దానము చేశాడు. దావీదు నీ తర్వాత ఏటన్నాడు? నీ తర్వాత ఇశ్రాయేలు సింహాసనం మీద కూర్చుండు వారిలో నీ వాడే ఒకడు, అనగా నీ వారికి మాత్రమే ఆ సింహాసనం అని చెప్పాడు. నీ సంతానములో నిత్యము ఒకడు ఉండక మానడు. స్తోత్రం చెప్పండి. నీ సంతానంలో నుంచి ఒకడు కూర్చోక మానడు. దావీదు కాలం అయిపోయింది, సొలొమోను గారు కూర్చున్నారు. సొలొమోను తర్వాత తన పిల్లలు కూర్చున్నారు, తన తర్వాత తన పిల్లలు, తన తర్వాత పిల్లలు. ఆ సింహాసనాన్ని మాట ఇచ్చినవాడు వేరే ఒకరికి ఆ యొక్క సింహాసనాన్ని ఇవ్వలేదు. దావీదు అలాంటి వాగ్దానం కలిగి ఉన్నాడు. దావీదు తన తర్వాత సొలొమోను సింహాసనం మీద కూర్చున్నాడు. దావీదు ఆ పక్కన కూర్చున్నాడు. సొలొమోను తర్వాత తన బిడ్డ కూర్చున్నాడు. ఇలాగా ఆ సింహాసనాన్ని దావీదు తరానికి మాత్రమే పరిమితం చేశాడు. ఆయన మాట చెప్పాడు. ఏమన్నాడంటే దావీదు చనిపోయాడు, సొలొమోను చనిపోయాడు, తర్వాత మనష్షేలు, తర్వాత ఆ ఆశారాజు, తర్వాత చాలామంది రాజులు చనిపోయినారు. కానీ ఆ సింహాసనం మాత్రము ఎవరు కూర్చున్నా ఆ సింహాసనం మీద కూర్చున్న వ్యక్తికి దావీదుకి సంబంధం ఉంటుంది. ఆ వ్యక్తికి దావీదుకి సంబంధం ఉంటుంది. దావీదుకి దేవుడికి సంబంధం ఉంటుంది. దావీదుకి దేవుడికి సంబంధించింది ఏంటంటే మాట దావీదుకి ఇచ్చాడు. దావీదు తర్వాత తరములో ఈ సింహాసనము దేవుని మాటను బట్టి దావీదు వంశానికే చెందుతుంది. అలాంటి శాశ్వత కాలమైన వాగ్దానము దేవుడు దావీదుకి ఇచ్చాడు. ఎందుకు అంత శాశ్వత కాలమైన వాగ్దానం ఇచ్చాడు? ఎందుకు దావీదుని దేవుడు అంతగా ప్రేమించాడు? ఎందుకు దావీదుకి అన్ని వాగ్దానాలు చేశాడు? ఎందుకు దేవుడు దావీదు పక్షముగా యుద్ధాలు చేశాడు? ఎందుకు దావీదు కొరకు సింహాసనాన్ని స్థిరపరిచాడు అంటే దావీదు మనసులో దేవుడు తప్ప ఏంటి మంచం మీద పడుకుని ఎవడండి ఆలోచిస్తాడు దేవుడి కోసం? పేకమొయ్యి తినేసి ఎవడో ఆలోచిస్తాడు చెప్పండి? స్తోత్రం చెప్పండి. రాజుగారు పేకమొయ్యి తినేస్తాడు. ఎలాంటి తిండి ఉంటుంది? కావలసిన కోడి, కావలసిన మేక, కావలసిన లేళ్ళు, నెమ్మల్లో, ఆకాశంలో ఎగురుతున్న పక్షులు ఏం కావాలంటే అది రాజుగారు కావలసిన తిండి తిని మంచి పరుపు. ఎలాంటి పరుపు? చాలా ఖరీదైన మంచం. ఆ యొక్క గది నిండగా దేవదారం రాణులు, దేవదారం రాణులతో చేయబడిన నెక్సీ పనితో చేయబడిన డిఫరెంట్ ఇంటీరియర్. ఇప్పుడు వచ్చిందండి డమ్మీ ఇంటీరియర్ అంతాను. ఇప్పుడు చేస్తే ఇంటీరియర్ ఏం పెద్ద గొప్పదేం కాదు. ఆ రోజుల ఇంటీరియర్ ఇప్పుడు దాకా కూడా స్థిరపరచబడి ఉంది. ఆ ఇంటీరియర్ డిజైన్ చూస్తే రాయబడి ఉంటుంది. ఆ ఎఫ్రన్ కలర్ అని, ఆ ధవల వర్ణం అని, రంగులు రాయబడి ఎక్కడ కనబడదు. మనకు కనబడదు. పచ్చ, ఎరుపు, నలుపు, తెలుపే కనబడుతుంది. కానీ బైబిల్ రాయబడిన కలర్స్ నేను చూడలేదు. బైబిల్లో చాలా రంగులు రాయబడ్డాయి. ఆ కలర్స్ ఏవి నేను చూడలేక అలాంటి సుందరమైనటువంటి అంతఃపురంలో పడుకున్న వ్యక్తి ఎవరి కోసం ఆలోచిస్తున్నాడు? ఒక వ్యక్తి పండుకున్నప్పుడు లేచినప్పుడు ఎవరి కోసం ఆలోచిస్తారు? ప్రేమలో పడ్డాను నేను, ప్రేమలో పడ్డాను. తెలుసా పాట? ప్రేమలో పడ్డాను నేను, ప్రేమలో పడ్డాను, నా యేసుతో ప్రేమలో పడ్డాను. అనిల్ కుమార్ గారు రాసిన పాట. చెప్పరే, పడుకున్నప్పుడు ఎవరి కోసం ఆలోచిస్తాం? అస్సలు ఏమీ తెలియదమ్మా. నీకు బెండకాయ వాసన తెలీదు, ములంకాడ వాసన తెలీదు, కోడి వాసన తెలీదు, పప్పుచారు వాసన తెలీదు. అసలు నీకు వాసనే తెలియదు. అసలు పాపడిసి ప్రేమ అసలు ఏమీ తెలీదు. మా సంఘం ఎంత పరిశుద్ధమైన సంఘం ఇచ్చిన దేవునికే మహిమ కలుగును గాక. అమాయకులు అసలేం తెలియదు. చెప్పండి, ఎవరి కోసం ఆలోచిస్తాం? మనం ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తామో, ఎక్కువగా
మనుషులందరూ ఒకటే, బైబిల్ అలాగే రాయబడి ఉంది. మనుషులందరూ యొక్క హృదయం ఒకేలాగా దేవుడు చేశాడట. దావీదు ఎవరిని ప్రేమిస్తున్నాడో కనబడుతుంది అక్కడ. దావీదు తన స్థితిని చూడకుండగా, దావీదు తన పరిస్థితిని చూడకుండగా, దావీదు హృదయం అంతా కూడా బయట ఉన్న మందసం కోసమే ఆలోచన. ఏమంటే ఒక మాట, నువ్వు బాగా నీకు తిండి ఉండి చక్కగా అన్నీ జరిగిపోతుంటే పక్కింటి ఆకలితున్నోడి కోసం ఆలోచిస్తామా? అస్సలు ఆలోచించం. ఇంకెంత మంచి తిండి తింటాం, ఇంకెంత ఎక్కువ సంపాదిస్తాం, ఇంకెంత ఎంజాయ్ చేస్తాం, ఇంకెక్కడికి వెళ్ళాలి, బాగా డబ్బులు ఉన్నానుకో, 10,000 20,000 జోబులు ఉన్నాయనుకోను, ఏ బీచ్కి వెళ్ళాలో, ఏ అరకు వెళ్ళాలో, ఏ బొర్రగ్రోకి వెళ్ళాలో, లేకపోతే అమెరికా వెళ్ళాలో, ఏ సింగపూర్ వెళ్ళాలో చెప్పరేమరా. మీకు 10,000 ఇచ్చానుకో, ఇప్పుడు చెప్పండి మగపిల్లలు ఏమైనా ఆలోచిస్తారు? బండి కొనుక్కోవాలా? వాళ్ళు 1,00,000 రూపాయలు ఉందనుకో, ఏం ఆలోచిస్తారు? నేను రోడ్డు పక్కన తిన్ను, మందంతా అలా హొట్లు అంటాం. డబ్బులు లేదనుకో, ఎవడ వదిలేసి నేను కాకుండా నాకేయడానికి సిద్ధం. చెప్పరే. బాగా డబ్బులు ఉన్నాయనుకో, పదరా హోటల్కి వెళ్దాం అంటూ, డబ్బులు అయిపోయానుకో హోటల్ గట్ట గెట్లు అయిపోతాయి. హోటలేదు గెట్టలేదు వెళ్తే. గొర్రెలు కాసుకున్నాడు. ఎక్కడున్నాడు? గొర్రెలు కాసుకున్నాడు. ఒకేసారి సింహాసనం మీదకి వెళ్ళిపోయినాడు. తంతేట బూర్లు కంపలు పడతారట, తెలుసా సంత? తంతే బూర్లు కంపలు పడ్డాడు. బూర్లు కంపలు పడితే ఏమవుతుంది? అన్ని బూర్లే దొరుకుతాయి. అలాగా దావీదును దేవుడు తన్నాడు. స్తోత్రం చెప్పండి. దేవుడు తన్నబట్టి అక్కడికి వెళ్ళాడు, మనుషులు తంటే అక్కడికి వెళ్ళిపోతాడు. దావీదుని దేవుడు తన్నాడు. దావీదుని దేవుడు తన్నాడు. తంతే ఎక్కడికి వెళ్ళాడంటే అడవులో ఉన్నవాడు సింహాసనం మీదకి వెళ్ళాడు. సింహాసనం మీద కూర్చున్నాడు. నన్ను తన్నిన వాడు కొరకు నేను బ్రతకాలని అనుకున్నాడు. ఎవరిని అనుకున్నాడు? ఏమనుకున్నాడు? నన్ను ఏ దేవుడు తంతే సింహాసనం దొరికిందో, నన్ను ఏ దేవుడు దీవిస్తే సింహాసనం దొరికిందో, నా పక్షముగా ఏ దేవుడు నిలబడి యుద్ధం చేసే సింహాసనం దొరికిందో అని చెప్పి కృతజ్ఞత కలిగినటువంటి దావీదు. దేవుని స్తోత్రం. దేవుడు చేసిన మేలులను మరిచిపోలేని దావీదు కీర్తనలు రాస్తాడు. దేవుడు చేసిన ఏ ఉపకారము, దేవుడు చేసిన ఏ మేలు మరిచిపోను. దేవుని స్తోత్రం. క్రైస్తవులకి, దేవుని బిడ్డలకు కృతజ్ఞత భావం ఉండాలా. నువ్వు దేవుని ప్రేమిస్తే, నువ్వు బైబిల్ అంటది ఆయన ప్రేమించు వారిని ఆయన ఆస్తికర్తలుగా చేస్తానన్నాడు. దావీదు దేవుని ప్రేమించాడు, యుద్ధం చేశాడు. దేవుడు నీ పక్షముగా నేను నిలబడతానన్నాడు. దావీదుకు వాగ్దానం చేశాడు, నీ తర్వాత నీ తరాలకి ఈ సింహాసనాన్ని నీకే ఇస్తున్నాను దావీదు అన్నాడు. దావీదు తర్వాత ఉన్నవారు కొంతమంది అవిధేయత చూపినప్పటికీ కూడా, అవిధేయత చూడక మంచి మాట చూపిస్తాను మీకు. 21:7 రెండవ దినవృత్తాంతాల గ్రంథము, చాలా అద్భుతమైన మాట. 21:7 వచనం. దేవుడు ఎంత పెర్ఫెక్టో కనబడుతుంది. ఆయన యెహోవా తాను దావీదుతో చేసిన నిబంధన నిమిత్తమును అతనికి అతని కుమారులకును నిత్యము దీపమిచ్చేదనని చేసిన వాగ్దానము నిమిత్తమును దావీదు సంతతిని నశింపజేయుటకు మనస్సు లేక ఉండెను. అతని దినములలో ఎదోమీయులు తిరగబడి యూదా వారి అధికారము త్రోసివేసి. దయచేసి మీరు ఈ మాటని అండర్లైన్ చేసుకోండి. దేవుడు దావీదుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. జ్ఞాపకం చేసుకుని అంటున్నాడు, దావీదుకిచ్చిన మాటను బట్టి, దావీదుకిచ్చిన మాటను బట్టి. రెండో దినవృత్తాంతాల గ్రంథం 21:7 వచనం చూడండి, అందరు చూడండి. 21:7 375వ పేజీన చూడు. 6వ వచనం చదవము. 6వ వచనం, 5-6 వచనాలు. యెహోరాము ఏలనారంభించినప్పుడు 32 ఏండ్ల వాడు. అతడు యెరూషలేములో 80 సంవత్సరములు ఏలెను. అతడు అహాబు కుమార్తెను పెండ్లి చేసుకొని అహాబు సంతతి వారు నడిచిన ప్రకారముగా ఇజ్రాయేలు రాజుల మార్గమందు నడిచెను. అతడు యెహోవా దృష్టికి ప్రతికూలముగా ప్రవర్తించెను. అయినను యెహోవా తాను దావీదుతో చేసిన నిబంధన నిమిత్తమును. అతడు యెహోవా దృష్టికి ప్రతికూలముగా ప్రవర్తించెను.
అయినను యెహోవా తాను దావీదుతో చేసిన నిబంధన నిమిత్తము అతనికిని అతని కుమారులకు నిత్యము దీపమిచ్చేదని చేసిన వాగ్దానము నిమిత్తమును దావీదు సంతతిని నశింపజేయుటకు మనస్సు లేక యుండెను. పిల్లలు మీకు అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు, కానీ ఇక్కడ ఈయన దావీదు వంశంలో నుంచి వచ్చినటువంటి ఈయన దేవుని దృష్టికి సరిగా జీవించలేదు. కానీ దేవుడు దావీదుకి ఇచ్చిన వాగ్దానాన్ని ఎవరికి ఇచ్చాడు? ఎవరితో మాట సెలవిచ్చాడు? దావీదుతో ప్రమాణం చేశాడు. దావీదుతో ప్రమాణం చేసిన దేవుడు దాన్ని కొనసాగిస్తున్నాడు. మాట ఇచ్చి నెరవేర్చువాడు. మన ఉద్దేశం ఏంటంటే దేవుడు మాట ఇస్తాడు, దాన్ని నెరవేరుస్తాడు. దావీదు తరం అంతా బాగానుంది. దావీదు తరములో ఒక వ్యక్తి ఇక్కడ కనబడుతూ ఉన్నాడు. ఆయన సరిగా దేవుని దృష్టిలో లేడు. కానీ దావీదుకిచ్చిన వాగ్దానం బట్ట యెహోవా తను దావీదుతో చేసిన నిబంధన నిమిత్తము అతనికిని అతని కుమారులకును నిత్య దీపం ఇచ్చేదనని వాగ్దానము చేశాడు. కనుక ఈ వ్యక్తిని దావీదును బట్టి క్షమించాడు. మరలా చెప్తున్నాను, ఈ వ్యక్తిని దావీదును బట్టి క్షమించాడు. ఈ వ్యక్తికి దావీదును బట్టి సింహాసనం ఇచ్చాడు. ఈ వ్యక్తి సరిలేడు, కానీ మాట దావీదుకి ఇచ్చాడు. దావీదుకి ఇచ్చిన మాటను బట్టి కొనసాగించాడు దానిని. అర్థమవుతుందా? ఎలాంటి ప్రతికూల పరిస్థితులైనా మాట ఇచ్చిన దేవుడు దానిని నెరవేరుస్తాడు. స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందా? నా భాష, నా భావం అర్థమవుతుందా? నీకు దేవుడు మాట కానీ సెలవిస్తే, దేవుని మాటగా నువ్వు తీసుకుంటే, లేదా దేవుని మాటగా నువ్వు పట్టుకుంటే, దేవుని మాట మీదగా నువ్వు ఆధారపడితే, దేవుని వైపు నువ్వు చూస్తే, నీతో ఏదైతే ఆయన మాట ఇస్తాడో దానిని ఆయనే నెరవేరుస్తాడు. కనుక భయపడక, దిగులు చెందక, కృంగిపోక, అలసిపోక, వెనుదిరగక, మాట తప్పక ఆయన వైపు చూస్తూ ప్రయాణం చేస్తే యుద్ధములు జరిగించు దేవుడు యుద్ధాలు జరిగిస్తాడు. నీ పక్షముగా నిలబడతాడు. యుద్ధము యెహోవాదే. నీ బ్రతుకు దినములు ఎన్ని యుద్ధాలు, ఎన్ని పోరాటాలు వచ్చినా సరే, ఎన్ని ప్రతికూల పరిస్థితులు జీవితంలో ఎదురాడినా సరే, నీ జీవితంలో తోడుంటున్నవాడు ఆయన మరణం వరకు నిన్ను నడిపిస్తాడు. ఆయన మాట తప్పని దేవుడు. మరణం పైన అధికారము గలవాడు, మరణ పాశములను త్యజించగలవాడు. నేను మరణం వరకు నమ్మకంగా నడిపించగలడు. తల్లి ప్రేమ లేకపోయినా, తండ్రి ప్రేమ లేకపోయినా, అన్నదమ్ములు సహకారం లేకపోయినా, ఒంటరిగా వెళ్తుంటే మీలో ఒంటరైన వాడు 10 100లతో సమానం. కారణం ఏంటో తెలుసా? నువ్వు ఒక్కడవే, కానీ నీతో ఉన్న దేవుడు 999 అంతులు బల సంపన్నుడై ఉన్నాడు. ఆయన కన్నీరిని, నీ దుఃఖాన్ని, నీ నిందను, నీ అవమానం మాట సెలవిస్తుంది. దుఃఖమునకు ప్రతిగా ఆనందభరితమైన వస్త్రము, అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత ఇచ్చేవాడు. మనం రెట్టింపు ఘనతలకు వెళ్ళినప్పుడు అవమానాలు గుండా వెళ్తూ ఉంటాం. అలా చెప్తున్నాను, నువ్వు ఘనతలోకి వెళ్ళే ముందు నువ్వు అవమానం గుండా వెళ్తుంటావు. విషయంలోనికి వెళ్ళే ముందు వాటముల గుండా వెళ్తుంటావు. సంతోషానికి వెళ్ళే ముందు కన్నీరు గుండా నువ్వు వెళ్తుంటావు. నువ్వు కన్నీరు గుండా వెళ్తున్నప్పుడు నా కొరకు దేవుడు సంతోషాన్ని దాచి ఉంచాడని విశ్వాసంతో నిబ్బరం కలిగి, స్థిరమైన విశ్వాసం కలిగి దేవుని చూస్తే నీ బ్రతుకు దినములలో మాట నెరవేర్చేవాడు ఉన్నాడు. మాట ఇచ్చిన వాడు ఉన్నాడు అనుకున్నావు, కానీ మాట నెరవేర్చే దేవుడు కూడా ఉన్నాడని నువ్వు నమ్మాలా. మాట ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు నువ్వు నమ్మావు. మాట ఇచ్చిన వాడు అబద్ధ మాట అని నమ్మావు, కానీ దాన్ని కొనసాగించేవాడు కూడా, ఆయన్ని నెరవేర్చేవాడు కూడా. ఆయన మాట ఇచ్చాడని ఆయన చేస్తాడు. ఆయన సెలవిచ్చాడు, ఆయన చేస్తాడు. ఆయన మాట తప్పుడు. నమ్ముదాం, ప్రార్థిద్దాం, ప్రభుతో అంటు కట్టబడదాము. జీవితంలో మనుషుల వైపు చూడొద్దు, పరిస్థితుల వైపు చూడొద్దు, స్థితిగతుల వైపు అస్సలు చూడొద్దు, ప్రస్తుత పరిణామాల వైపు చూడొద్దు. పరిణామాలను మార్చగలిగిన దేవుడి వైపు చూద్దాము. స్థితిగతులను మార్చగలిగిన దేవుని వైపు చూద్దాము. కన్నీరుని సంతోషముగా మార్చగలవాడైనా, నెరవేర్చగలవాడైనా ఆయన వైపు చూద్దాం. దుఃఖించే వారికట, సియోన్లో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రం. దేవుని సన్నిధిలో ఏడుస్తున్నావా, రోదిస్తున్నావా? ఆ రోదనకు ప్రతిగా
సంతోషాన్ని, ఆనందాన్ని, అందులో రెట్టింపుని ఇస్తాడట. ఆ మాటను నెరవేర్చేవాడు. దావీదుతో నెరవేర్చాడు, అబ్రాహాముతో నెరవేర్చాడు. బైబిల్ గ్రంథంలో ఎంతమంది భక్తులు ఉన్నారు, వారందరి జీవితాల్లో నెరవేర్చాడు. నెరవేర్చగలిగిన దేవుడిని కలిగి ఉన్నాం. ఏదో ఒక రోజు ఆయన కార్యం చేస్తాడు. చెప్పండి, మరలా చెప్తున్నాను, ఏదో ఒక రోజు ఆయన ఒక కార్యాన్ని జీవితంలో చేస్తాడు. అంతవరకు ఆయన బలిష్టమైన చేతుల కింద, శక్తివంతమైన ఆయన చేతుల కింద దేవుని పాదాల దగ్గర రాయబడుతుంది. ఆయన తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లుగా రాయబడినటువంటి మాట బట్టి, తగిన సమయంలో తగిన సమయంలో దేవుడు మిమ్మల్ని హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులై ఉండండి. ఒక టైం వస్తుంది, ఆ రోజు మనల్ని ఇచ్చేస్తాడు. ఆ రోజు మనల్ని హైలైట్ చేస్తాడు దేవుడు. దావీదు టైం వచ్చింది, దావీదు సమయంలో దేవుడు దావీదుని హైలైట్ చేశాడు. హైలైట్ చేసే ముందు గోలియాతుని ఎదుర్కోవాల్సి వచ్చింది. మరలా చెప్తున్నాను, దేవుడిని హెచ్చించే ముందు నువ్వు పరీక్షల గుండా వెళ్దాలా. యేసేపుని హెచ్చించే ముందు పరీక్షల గుండా వెళ్ళాడు. నువ్వు ప్రమోషన్కి ఇంటర్మీడియట్కి వెళ్ళాలంటే నువ్వు 10th క్లాస్ పరీక్ష గుండా వెళ్ళాలి. నేను 10th అయినండి ఎడదిడ్డంగా వెళ్ళిపోతానంటే అవ్వదు. నువ్వు ఇంటర్మీడియట్ అయితేనే కానీ డిగ్రీకి వెళ్ళవు, డిగ్రీ వెళ్తే కానీ పీసీకి వెళ్ళవు. ఒక పరీక్ష వెనకట్ల ప్రమోషన్, పరీక్ష వెనకట్ల ప్రమోషన్, పరీక్ష వెనకట్ల ప్రమోషన్. దేవుని వాక్యములో నింద తర్వాత ఘనత, నింద తర్వాత ఘనత, నింద తర్వాత ఘనత. కన్నీరు సంతోషానికి ముందు కన్నీరు, సంతోషానికి ముందు కన్నీరు, కన్నీరు తర్వాత సంతోషం. ఇవన్నీ బలపడండి, స్థిరంగా ప్రభువు చూడండి, క్రమముగా దేవుని ఆరాధించండి, దేవుని మందిని విడిచిపెట్టకండి. ఒక దినం గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైనవి, బలమైన దినాలు. దేవుడిని దీవించాలని ఆశపడుతున్నాడు, ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు, నెరవేర్చాలని ఆశపడుతున్నాడు. ఆయన నీ జీవితంలో ఆయన మాట నెరవేర్చడానికి, ఆయన నీ జీవితంలో కార్యం చేయడానికి, ఆ నీ జీవితంలో అద్భుతం చేయడానికి దేవునికి అవకాశం ఇవ్వాలి. మనం ఏం చేయాలా? దేవునికి అవకాశం ఇవ్వాలా. తొందరపడకూడదు, బాధపడకూడదు, కంగారు పడకూడదు. దేవా నువ్వు కార్యం చేయి, వెయిట్ ఆన్ ద లార్డ్, వెయిట్ ఆన్ ద లార్డ్. దేవుని మీద ఆధారపడండి, వెయిట్ చేయండి. దేవుడు తగిన సమయంలో మనల్ని హెచ్చేస్తా. మాట నన్ను ఎంతో ధైర్యపరిచేది కొత్తలో పరిచర్యలో. ఆయనట తగిన సమయంలో హెచ్చించినట్లుగా, తగిన సమయంలో దేవుడు మన జీవితంలో కార్యం చేసినట్లుగా ఆయన బలిష్టమైన, బలమైన, శక్తివంతమైనటువంటి జీవము కలిగిన ఆ చేతుల కింద, రెక్కల క్రింద మనల్ని మనం తగ్గించుకుంటే దీన మనస్కులై ఉండండి అంటాడు ఆయన. ఏమంటాడు? దీన మనస్కులై ఉండండి. దీనత్వాన్ని ధరించుకొని, తగ్గింపును ధరించుకొని, విధేయతను ధరించుకొని ఆయన పాదాల దగ్గర మనం తగ్గించుకుందాము. దేవుడు ఒక సమయంలో దావీదుని హెచ్చించినట్లుగా, దావీదుకి వాగ్దానం చేసినట్లుగా మనమందరం కూడా దావీదును బట్టి, దావీదు సంతానాన్ని కలిగిన వారమై ఉన్నాము. దావీదు యేసుక్రీస్తు ప్రభుకి మూల పురుషుడై ఉన్నాడు. ఆ యేసుక్రీస్తు ప్రభువును బట్టి మనము దావీదు సంతానంలో చేరిన వారమై ఉన్నాము. ఆ కృప దేవుడు మనకు కూడా ఇచ్చాడు. మనం ఆ కృపను బట్టి, ఆ వాగ్దానాన్ని బట్టి సంతోషిద్దాము. మాట ఇచ్చిన వాడు నెరవేరుస్తాడు. ఆ మాటను పట్టుకొని ముందుకు వెళ్దాం. అలాంటి కృప దేవాదేవుడు మనకుని, మనతో భక్తి చేస్తున్న వారికును దేవుడు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, మహోన్నతుడు, మహోన్నతమైన స్థలంలో సంచరించి నివసిస్తున్న వాడు, ఇగో యెహోవానైనా నేను మాట ఇచ్చున్నాను, నేను దాన్ని నెరవేరుస్తానని వాగ్దానం చేస్తున్న వాడవు. ఆయన మీరు నెరవేరుస్తారని, దాన్ని కొనసాగిస్తారని మీ మాట కొరకు ఎదురు చూస్తున్నాం నాయన. మీ మాటను బట్టి ధైర్యం తెచ్చుకొని, మీ మాటను బట్టి బలము తెచ్చుకొని తండ్రి, ఏ స్థితిలో నుంచి వెళ్ళినా సరే మాట నెరవేర్చగల దేవుడు మాకున్నాడు అని ఆ మాట మీద ఆనుకొని, ఆధారపడి ఆ మాట వైపు చూస్తున్నట్టు కృప దయచేయమని యేసయ్య శక్తిగల నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరు లేచి నిల్చుందాం.